శివుని ఆజ్ఞ లేనిదే చీము కూడా కుట్టదనేది ఒక సామెత ఉంటుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాబాయ్ వివేకానంద కావచ్చు, దస్తగిరి హత్య కేసు కావచ్చు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కావచ్చు, ఇలా చాలా మంది బలైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించేది ఒక్కటే, కుర్చీ దోచుకోవడం, దాచుకోవడం, అవసరమైతే రపరప నరకటం. నేను చెప్పేది ఒకటే, వైసీపీ కార్యకర్తలారా, మీరు ఒక విషునాగు పడక కింద ఉన్నారు. మీ సింబల్ ఇప్పుడు ఫ్యాన్ కాదు, అదే ఫ్యాన్ గొడ్డలుగా మారుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కుర్చీ కోసం, ఆస్తుల కోసం తన సొంత వారినైనా బలి తీసుకుంటున్నాడన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు హత్య జరిగిన తర్వాత మరి వారింట్లో మరి అధికారులు పరిశీలిస్తే ఎన్ని వందల కోట్ల అక్రమ ఆస్తులు దొరికాయో మనందరం చూసాం. మరి సుమారుగా ఇది ఇంకా 100 కోట్ల దాకా మరి ఆస్తులు కూడా దొరికాయి. ఆ ఆస్తులు కూడా ఎవరు అనేది ప్రత్యక్షంగా మరి అందరికీ చూపించాం. మేము తెలియజేసేది ఒక్కటే, ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. దస్తగిరి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి